దేవుడు 1 సమూయేలు గ్రంథం 18:8 మనం ఒకసారి చదువుకుందాం. ఆ మాటలో సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలది అనియు శృతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏం చేశాడంటే దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. అసలు ఈ సౌలు ఎవరు? సౌలుని ఇజ్రాయేల్ ప్రజల మీద మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు అది చేయకుండా తన సొంత జ్ఞానంతో ముందుకు వెళ్ళి 3 సార్లు దేవుని మాటను ఏం చేశాడు? ధిక్కరించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, ధిక్కరించిన వాడిగా ఉన్నాడు. గొల్యాతు ఒక సమస్య వచ్చింది. ఫిలిస్తీన్లకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంటే సౌలుకి ధైర్యం సరిపోవట్లేదు రాజుని ఆ గొల్యాతుని చంపడానికి. అప్పుడు అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్న దావీదు వస్తే దావీదు వెళ్ళి ఏం చేస్తాడు? తన తలను తెగ నరికి వేసి సౌలు దగ్గరికి తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు ప్రజలందరూ ఏం పాడుతున్నారు? సౌలు 1,000 మంది, నిజంగా 1,000 మందికి నిజంగా అధిపతిగా ఉండి ఈయన 10,000 మంది అన్నట్లుగా, అంటే ఈయనకు 1000 మందికి ఈయన సరిపోతే ఆయన 10,000 మందికి సరిపోతాడు అన్నట్లుగా కదా. అంటే దావీదును గొప్ప చేస్తూ ఉన్నారు. ఎవరిని గొప్ప చేస్తున్నారు? దావీదును గొప్ప చేసి దావీదే గొప్పవాడు అన్నట్లుగా సౌలుని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఓర్చుకోలేకపోయాడు. ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. రాజు వల్ల కాల గొల్యాతుని చంపడానికి. వీళ్ళు ఎప్పుడైతే దావీదు పని చేశాడో ఆ రోజు ఏమైపోయింది? అయ్యో, ఇజ్రాయేల్ ప్రజలు టెన్షన్ లో నిజంగా కలవరంలో ఉన్నారు. ఈ పరిస్థితి నుండి దావీదు విడిపించాడని దావీదు మీద ఏముండాలి? సౌలుకి మంచి అభిప్రాయం ఉండాలి. ఏదన్నా ఒక మంచిది ఆయనకి చెయ్యాలని ఆలోచన ఉండాలి. కానీ ఏం చేశాడంట? ఎప్పుడైతే ప్రజలు అతన్ని పొగుడుతా ఉన్నారో, ఎప్పుడైతే నిజంగా దావీదు 10,000 కొలది సౌలు 1,000 కొలది అని పాటలు పాడుతూ ఉంటే ఈయనకి ఏమొచ్చేసింది? ఒకలాంటి ద్వేషం. నేనే రాజునైతే రాజు చంపొచ్చు కదా మరి గొల్యాతుని, అది జాతి కాదు మళ్ళీ కదా. ఎవరినన్నా పొగిడితే ఇష్టం ఉండదు కదా. ప్రజలు కూడా అంతే కదా. ఏం చేత కాకపోయినా కూడా నాదే పై చెయ్యి అంటారు. దానికి కావాల్సినటువంటి ప్రియులారా మనం ఆలోచిస్తే దానికి కావాల్సిన లక్షణాలు వాళ్ళు ఎవరికి ఏం కనబడవు, కానీ నా మాట అందరు వినాలంటారు కదా. ప్రజల స్వభావం రాజులు సౌలులో కూడా కనబడతా ఉంది ప్రియులారా. అయితే సౌలు ఏం చేస్తా ఉన్నాడు? నాట నుండంట సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చింది. అంటే ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు సౌలు నిలిపాడో ఆ తర్వాత నెక్స్ట్ రోజు నుండి ఏమైపోయింది? ఒక దురాత్మ వచ్చేసింది. ఎవరి మీదకి? సౌలు మీదకి. నీవు ఎప్పుడైతే ప్రియులారా మనం ఇతరుల మీద ఒక ద్వేషాన్ని, ఒక ద్వేషభావాన్ని మన హృదయంలో పెట్టుకుంటామో మనలో ఎవరు పనిచేస్తారు? అపవాది పనిచేస్తాడు.